ఈరోజు ఉదయం బస్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమందికి చిన్న గాయాలతో బయటపడ్డారు. ఆ గాయపడిన వారిని అడిగి ఈరోజు బస్ యాక్సిడెంట్ ఎలా జరిగింది వాటి గురించి మనం వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మేడం నమస్తే మేడం, ఇదే ఊరు మేడం? మాది వింజమూరు. మేము కామారెడ్డి నుంచి నైట్ టికెట్ బుక్ చేసుకుని వస్తుండగా మార్నింగ్ ఇక్కడ మార్కాపురం హైవే దగ్గర ఏదో తెలీదు మబ్బులో యాక్సిడెంట్ అయింది. ఒక టిప్పరు బస్సు రెండు ఢీకొన్నాయి. టిప్పర్ బోల్తా పడింది. బస్సులోకి మంటలు వచ్చేసినాయి. ఫుల్గా గ్యాస్ వచ్చేసింది. ఎవరు బయటకు రాలేనంతగా మంటలు. కొంచెం ఇండోర్ మేము లాస్ట్ కొన్నాం కాబట్టి మా అబ్బాయి ఇండోర్ని లాగి ఎమర్జెన్సీ. బస్సులో ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు మీరు బస్సులో? మా ఫ్యామిలీ బస్సులో ఎవరెవరు? మీరు, మీ కూతురు, మీ కొడుకు, ముగ్గురు ఉన్నారా? ఈ రోజు ఉదయం జరిగింది కదా, తెల్లారుజామున కదా? మీరు ఏ సీట్ లో ఉన్నారమ్మా? బ్యాక్ సీట్ లో ఉన్నారు. మీరు ఎలా తప్పించుకున్నారమ్మా బస్సు నుంచి? మా అబ్బాయి వచ్చేసి కొంచెం విండోని ఓపెన్ చేసి మీద నుంచి కిందకి దూకేసి మమ్మల్ని దూకమన్నాడు. ఫస్ట్ లేడీస్ ని తీసేద్దాము, జెంట్స్ ఎట్లా అయినా వస్తారని చెప్పేసరికి ఆ మంటలో ఎక్కువగా స్టార్ట్ అయినాయి. ఒక 5-6 మంది ముందు దూకేసినాం. మాకు చిన్న చిన్న గాయాలు. కొంతమంది బస్సులోనే నిలిచిపోయారు, గుర్తు తెలియని వాళ్ళు, చిన్న పిల్లలు. మీ పాపకు దెబ్బలు ఏం బాగా తగిలాయమ్మా? చాలా దెబ్బ తాకిందట. చూపించుకుందామని హాస్పిటల్కి అంబులెన్స్ లో వచ్చాము. మీ కుటుంబ సభ్యులు తెలియజేస్తారమ్మా ఈ ప్రమాదం జరిగింది ఇక్కడ ఉన్నారని? మా భర్తకు చెప్తే వస్తానన్నారు ఆయన. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అంటే కామారెడ్డి నుంచి మీరు వింజమూరు వెళ్తున్నారా? అక్కడ నైట్ ఎన్ని గంటలకు ఎక్కారమ్మా? 9:20 అట్లా బయలుదేరింది. మార్నింగ్ 6 కల్లా ఇట్లా జరిగింది. ఇక్కడ 6:05 AM కి ఫస్ట్ 4 కేమో ఆగిపోయింది బస్సు. ఎక్కడో ఆగిపోతే ఒక 1 అవర్ పడితే ఇంకా సెల్ఫ్ అది ఆన్ కావట్లేదు, బ్యాటరీ తీసుకురాని వేరే వాళ్ళకి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తుంటే ఇక మాటల్లోనే అది ఆన్ అయింది. ఇక ఆన్ అయ్యేసరికి తోలిండు. మార్కాపురం ఎంట్రన్స్ లో రాగానే ఇక మంచిగా తోలిండు. మరి ఏమైందో తెలీదు. ఇంకా మంచిగా తోలిండు. ఆయనకి ఏమైందో మాకైతే తెలియదు. ఇక మేము పండుకొని ఉన్నాం. మా హస్బెండ్ ఒకటే మెలుకుతూ ఉన్నాడు. మేము పైన బుక్ చేసుకున్నాం. మేమా ఏమో సార్, నాకు అదే ఐడియా రావట్లేదు. ఇప్పుడు నన్ను ఎవరో నెట్టిర్రు కిటికీ దగ్గరికి. నేను మొత్తం మంటలలో చిక్కుకొని వెళ్ళి వచ్చేసిన. మంటలలో నా హస్బెండ్, నా కొడుకు రావట్ల 5 months బేబీ. ఏమోనయ్యా నాకు తెలీదు. ఇద్దరుగా రావట్లే, నాకు కనపడట్లేదు. సిరికొండ మండలం అటు నుంచి వస్తున్నాము. ఈ హరికృష్ణ ట్రావెల్స్ బండి అది పాజిటివ్ అక్కడి నుంచి బాగానే అవుతుంది, కానీ ఎక్కడన్నా కన్ఫ్యూజ్ గా బండి తోలినట్టు కానీ ఏమీ అయితే లేదు. కొంచెం బండి స్టార్టింగ్ లో సిరికొండలో మేము ఎక్కేటప్పుడు కూడా కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం చూపించింది. అయినా ఎక్కడ ఏరే సౌండ్ కానీ రిమార్క్ కానీ ఎక్కడ ఏదన్నా అప్ అండ్ డౌన్ బస్సులోనే ఉన్నాం. వెనక 3వ సీట్లో ఉన్నా నేను. వెనక నుంచి 3వది. ఈ అద్దాలు బాగా కొట్టి బస్సులు ఫుల్గా ఉన్నాయి సార్, ఫుల్గా ఉన్నారు. నేను ఒక 7-8 మందికి తలకాయలు ఎలబెట్టిన అందరూ కాళ్ళు పట్టుకుని ఎట్టేసిన బయటికి. నేను లాస్ట్లీ ఫోన్ కోసం పోయి నేను పొగ ఫుల్ అయిపోయేసరికి ఎక్కిపోయాను, వదిలేసిన. తెల్లారుజామున 5:44 అక్కడ ఇద్దరిది తప్పు అనేది లేదు, ఇద్దరు కాదన్నం లేదు. అతనేమో పైకి వస్తున్నాడు, అతను లెఫ్ట్ సైడ్ లో రావాలా, ఇతను లెఫ్ట్ సైడ్ లో పోవాలి, కిందకి అటు కనిగిరి వెళ్ళిపోతుంది. అతనికి ఆ టర్నింగ్లో ఏమనిపించింది అంటే ఇది అవతల వస్తున్నట్టుగా అనిపించింది. ఎవరికి? బస్సు డ్రైవర్కి. అతనికి ఎట్ట కనిపించింది అంటే ఇది వచ్చి పాజిటివ్ నన్నే కొట్టేటట్టున్నారని అతను రాంగ్ రూట్లో వచ్చి ఇతను రాంగ్ రూట్లో పోయి ఇద్దరు వాళ్ళే గుద్దుకున్నారు. ఈ బస్సు ఇంకా తప్పియటానికి అవకాశం లేదు. పోయి అవతల పోయి ఇంకా బండి స్లిప్ అయిపోయేది, కొండకు పోయి కొట్టేది. ఇక వీళ్ళిద్దరు అటు పోకుండా ఇద్దరు బ్రేకులు కొట్టుకొని ఇద్దరు పోయి కొట్టుకోరు. అది కింద ఎమ్మటి బండి ఇంజన్ ఇక్కడ ఈ బండిలో స్లిప్ అయి పడ్డారు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు. అప్పుడు సీట్లలో అయితే అప్పుడు ఆ దెబ్బ బింది కనిపించలేదు, కానీ ఇప్పుడు గుండెల్లో నొప్పి ఇక్కడ మెడ తెలంగాణ నుంచి వస్తుంది కానీ అది మనం ఏరకొండపాలెం దాకా మేలుకొని. ఎక్కడ జరిగింది ప్రమాదం? అది నాకు తెలియదు, నేను నిద్రపోతుండే లెక్క. డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? డ్రైవర్ తోలుతున్నాడు, అక్కడ ఉన్నాడు. లైట్ గా బ్యాగ్స్. నువ్వు ఎక్కడ ఉన్నావు? యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందున్నావా? ఫ్రంటే ఫస్ట్ నుంచి.
సరే డ్రైవర్ దగ్గర పొరపాటు ఏమైనా ఉందా? మనమైతే చూడలేదన్న, చూస్తే చెప్పడానికి అయితే ఉంటది కానీ. మీ పేరు ఏం పెడతారు? నా పేరు మహేందర్ రెడ్డి అన్న, ఏ ఊరు మీది? ఒంగోలు.